ఆదిమ సంస్కృతి ఆనవాళ్లు అక్కడ సజీవంగా సాక్షాత్కరిస్తాయి. తల్లివేరు తాజాదనాలను ఎప్పటికప్పుడు తేటతెల్లం చేస్తూనే ఉన్నాయి. చెట్టుని, చేమని, పాడిని, పంటని ఆరాధించే అరుదైన ఆచారాలు తరతరాలుగా అక్కడ తారసపడుతూనే ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో కూడా అన్నం పెట్టే పంటకు మన్యసీమలోని తొలి ఆరాధనలందించే అరుదైన పూజా విధానాలపై స్పాట్లైట్. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో పాలెం అనే మారుమూల గ్రామం. ఈ పల్లెలోనే కాదు, విజయనగరం ఉభయ జిల్లాల్లోని చాలా చోట్ల అరుదైన పురాతన ఆచారాలు ఇంకా మనల్ని పలకరిస్తూ ఉంటాయి. మన పూర్వీకుల గతాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. వ్యవసాయ ఆధారితమైన ఈ ప్రాంతాల్లో మట్టికి, మనిషికి ఉన్న అనుబంధాలు అనేక పండుగల రూపాల్లో పరిఢవిల్లుతూనే ఉంటాయి. అందులో భాగమే ఈ వరి పూజ. బురద నుండి పుట్టే బువ్వకి అర్చనలు చేస్తే తమకు అన్ని అదృష్టాలేనని ఇక్కడి వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. వరి విత్తనాలు చల్లిన తరువాత పుడమి తల్లిని తొలకరి పలకరించినప్పుడు పంట పొలాల్లో శ్రమ సౌందర్యం కనిపిస్తుంది. వరి నాట్లు దుబ్బులుగా మారుతున్న తరుణంలో ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం తొణికిసలాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక పొలంలో పెరిగిన వరి దుబ్బును మరో పొలంలోకి తీసుకొచ్చి అనుసంధానం చేస్తారు. ఎదుగుతున్న వరి దుబ్బుని గౌరీమాతగా భావిస్తారు. 2 వరి దుబ్బులకు కళ్యాణం చేస్తారు. తమ మెడలో ఉన్న తాళిబొట్టుని వరినాటుకి కట్టి పసుపు, కుంకుమలతో ఆరాధిస్తారు. కొత్త చీరను అమ్మవారికి చూపిస్తారు. ఈ తరహా పూజ కోసం కుటుంబాలతో కలిసి పంట పొలాలకు వెళతారు. పంట బాగా పండి తమ గాదెలు నిండాలని, తదనుగుణంగా అందరి ఇంట సిరుల పంట పండాలని గౌరీమాతను వేడుకుంటారు. ఈ పండుగను శుక్రవారం నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాలలో మంగళవారం జరుపుతూ ఉంటారు. మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు అన్ని అయ్యాక ఇవన్నీ దేనికోసం చేస్తామంటే గ్రామ దేవత చల్లదనం చేసి, భూదేవతను చల్లదనం చేసి మా పంటలు సరిగ్గా పండాలని, మా ఆరోగ్యం బాగుండాలని, ఊర్లో ఉన్న ప్రజలందరూ బాగుండాలని ఈ వేడుకలన్నీ చేస్తుంటాము. మేము జూన్ నెల 10వ తారీఖు వచ్చేసరికి ఆకులు పోస్తాం. ఆకులు పోసిన 10 రోజుల్లో అమ్మవారికి గ్రామ దేవత, మా పాలెం గ్రామ దేవతకి సల్ల చేస్తాం. కోడి కోక పట్టుకొని సల్ల చేస్తాం. సల్ల చేసిన 10 రోజుల తర్వాత దమ్ము పడతాం. దమ్ములు పట్టి ఉడుపుడిచాక, ఉడుపులు అయ్యాక ఫస్ట్ పూజ వినాయకుని ప్రార్థిస్తూ వినాయకుని పూజ చేస్తాం. వినాయక పూజ అయిన వెంటనే మంగళవారాలు చేస్తాం. మంగళవారం మళ్ళీ గ్రామ దేవతకు మళ్ళీ సల్ల చేస్తాం. గ్రామ దేవత సల్ల చేసిన తర్వాత లక్ష్వారం అంటే లక్ష్వారము మొన కలపడము అంటారు. మొన కలపడం అంటే పక్క చేను దుబ్బు తెచ్చి రెండింటిని పెళ్లి చేసి పువ్వులు, కొబ్బరికాయ, ఒత్తులు, అక్షతలు ఇవన్నీ చేసి సల్ల చేసి ఆ లక్ష్మీ తల్లిని పూజ చేస్తాం. అది అయిన వెంటనే భూదేవతకి మళ్ళీ మేకపోతును కోసి అంటే తుమ్మికోయిని తెచ్చి మళ్ళీ భూదేవతను సల్ల చేస్తాం. అమ్మవారి ఘటాలు తలపై పెట్టుకుని పూరకాలతో ఊగిపోతూ ఉంటారు. ఊరంతా కలియ తిరుగుతూ ప్రదక్షిణ చేసిన అమ్మవారి ఘటాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లి అమ్మవారిని ఆరాధిస్తారు. పిండి వంటలు వండుకొని ఇరుగు పొరుగు గ్రామాల్లో ఉన్న బంధువులను ఆహ్వానించి పండుగ శోభను ఆస్వాదిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాలను అనుసరిస్తారు. ఆధునిక యుగంలో పాశ్చాత్య పోకడలతో కొందరు విర్రవీగుతున్న మారుమూల పల్లెల్లో సైతం తరతరాల సంస్కృతి శోభిల్లుతూనే ఉంది.